ఢమరుకం సంగీత వాయిద్యాలలో ఒకటి. శివుడు లోక కళ్యాణం కోసం ఢమరుకం ధరించాడని చెప్తారు. ఢమరుకం 14 రకాల లయలు ఉన్న ధ్వనిని విడుదల చేస్తుంది. త్రిమూర్తులు ఈ విశ్వాన్ని సృష్టించారని హిందూ పురాణాలు చెప్తున్నాయి. ఈ సృష్టి ఏర్పడిన మొదట్లో ఈ ప్రపంచమంతా చాలా నిశ్శబ్దం అలుముకొని ఉండేది. ఇది చూసిన శివుడు ఈ సృష్టి పట్ల తృప్తి చెందలేకపోయాడు. అప్పుడు బ్రహ్మ విష్ణు అనుమతితో తన కమండలంలోని నీటిని తీసుకుని మంత్రించి ఆ నీటిని భూమిపై చల్లాడు. ఆ మంత్రశక్తికి భూమి కంపించింది. శక్తి స్వరూపిణి అయిన శారదాదేవి ఉద్భవించింది. చతుర్భుజి అయిన శారదాదేవి ఒక చేతిలో వీణ, మరొక చేతిలో పుస్తకం, 3వ చేతిలో జపమాల, 4వ చేతిలో వరముద్రతో ఉంటుంది. శారదాదేవి తన చేతిలో ఉన్న వీణతో మధురంగా వీణ వాయించింది. ఆ వీణ ధ్వనికి సంతసించిన శివుడు వీణకు అనుగుణంగా తను ఢమరుకాన్ని వాయించాడు. ఈ విశ్వంలో లయం స్థాపించడానికి శివుడు ఢమరుకాన్ని సృష్టించాడని చెప్తారు. దీనికి అనుగుణంగానే ఢమరుకం నుండి 14 లయలు ఉన్న ధ్వని వెలువడుతుంది. ఢమరుకం శబ్దంలో ఉన్న రిథం చాలా మానసిక రుగ్మతల నుండి ఉపశమనం కలిగిస్తుంది. పరమేశ్వరుడి పూజ సమయంలో ఢమరుకాన్ని వాయించటం వల్ల శివుడు సంతోషించడమే కాదు, ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పటాపంచలవుతుంది. ఇంటిల్లిపాది మానసిక ఆరోగ్యాన్ని పొందుతారు.